హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎప్పుడు హాట్ గా ఉండే ఆ నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు ఇంకా ఘాటుగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా భూయుద్ధం మొదలైంది. ఇద్దరిది ఒకే పార్టీ కాదు, ఒకే సెగ్మెంట్ కూడా కాదు. అయినా వ్యవహారం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఇద్దరు నాయకులు? ఆళ్లగడ్డ ఆ పేరులోనే ఫైర్ ఉంటుంది. ఏదో ఒక రకమైన వివాదాలతో ఎప్పుడు వార్తల్లో నానుతూ ఉంటుంది నంద్యాల జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం. ఆ సిరీస్ లోనే తాజాగా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య కొత్తగా రచ్చ ఎపిసోడ్ మొదలైందట. వాస్తవానికి ఆళ్లగడ్డ, శ్రీశైలం పక్క నియోజకవర్గాలు కూడా కాదు. వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో లేరు. అలాంటప్పుడు గొడవేంటి, రచ్చ ఎందుకనే డౌట్ రావడం కామన్. అందుకు బలమైన కారణాలే ఉన్నాయట. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యవహారం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టు తెలిసిందే. నిబంధనలు పాటించలేదని, భూ కబ్జా చేశారని ఒకరు, అలా ఏం లేదు ఇది కేవలం రాజకీయ దాడేనని అని మరొకరు, ఎవరి స్టాండ్ మీద వారు ఉండడంతో వ్యవహారం వీధికెక్కిందట. ఆ రచ్చ అలా ముదిరి ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆళ్లగడ్డలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. అందుకోసం ప్రభుత్వ భూమి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గతంలోనే మాజీ మంత్రిగా ఆమె ఇవే ఆరోపణలు చేసినా అప్పుడు పెద్దగా ప్రాధాన్యత రాలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో అఖిల ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలవడం, అసెంబ్లీ సమావేశాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రస్తావించడంతో ప్రాధాన్యత వచ్చింది. వెంచర్ లో కేసీ కెనాల్ కు సంబంధించిన కాల్వ ఉందని, ప్రభుత్వ భూమి ఆక్రమించి కాల్వను మళ్లించి ఫ్లాటింగ్ వేశారంటూ సభలో ప్రస్తావించారు భూమా. ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా శిల్ప వెంచర్స్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందన్నది ఎమ్మెల్యే వర్షన్. దాదాపు 7,000 ఎకరాలకు సాగునీరు అందించే కాలువను మళ్లించారని ఆరోపిస్తున్నారు ఆమె. ఈ ఆక్రమణకు సహకరించిన అధికారులపై కూడా వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా కోరారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే. కేవలం మాటలతో సరిపెట్టకుండా అధికారుల ద్వారా అక్రమాలను తొలగించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం మాజీ ఎమ్మెల్యే వర్షన్ మరోలా ఉంది. ఎలాంటి భూ ఆక్రమణలు లేవని, ఎమ్మెల్యే అఖిలప్రియ ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని రచ్చ చేస్తున్నారని అంటున్నారు శిల్పా చక్రపాణి. నిబంధనల ప్రకారమే కాల్వకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చి వెంచర్ వేశామని, అందులో ప్రభుత్వ భూమి ఏమీ లేదన్నది ఆయన వాదనగా తెలిసిందే. కేవలం రాజకీయ కారణాలతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారనేది ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వర్షన్. తమ సొంత ఖర్చులతో కాలువ నిర్మించాలన్న నీటిపారుదల శాఖ అధికారుల నిబంధనల ప్రకారమే వెంచర్ వేసినట్టు చెబుతున్నారట ఆయన. తమ వెంచర్ కారణంగా ఒక్క రైతు కూడా నష్టపోయే పరిస్థితి లేదని, గతంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో ఇప్పుడు కూడా అంతే ఉన్నదన్నది శిల్పా చక్రపాణి రెడ్డి వర్గం వాదన. ఓవైపు రాజకీయంగా ఇంత రచ్చ జరుగుతున్నా ఏది నిజమో చెప్పాల్సిన అధికారులు మాత్రం కామ్గా ఉన్నారు. వాళ్ళు వెంటనే నోరు విప్పి ఎవరి వాదన వాస్తవమో తేల్చేసి ఈ పొలిటికల్ కంపుకు గడిదేయాలంటున్నారు స్థానికులు. ఈ రాజకీయం రివెంజ్ల దాకా వెళ్లక ముందే జోక్యం చేసుకొని ఎండుకాడు వేయాలంటున్నారు.